వినాయకుడి గురించి తప్పకుండా తెలుసుకోవాల్సిన నిజాలు. మొదటిగా వినాయకుడు అసలు ఏకదంతుడు ఎలా అయ్యాడు అనేది చూద్దాం. కార్తవీరుణ్ణి వధించిన అనంతరం పరశురాముడు తన గురువైన పరమశివుణ్ణి దర్శించుకోవాలని కైలాసం వెళతాడు. ఆ సమయంలో శివపార్వతులిద్దరూ కూడా ఏకాంతంలో ఉంటారు. బయట కాపలా కాస్తున్న గణపతి పరశురాముడిని ఇప్పుడు లోపలికి వెళ్ళడానికి వీలు లేదు అని అడ్డుపడుతూ ఉంటాడు. అతడిని నివారిస్తాడు. అయితే పరమేశ్వరుడిని దర్శించుకోకుండా అడ్డగించడానికి నువ్వు ఎవరివి అంటూ పరశురాముడే ధిక్కరిస్తాడు. మాట పెరుగుతుంది. అది కాస్త యుద్ధానికి దారితీస్తుంది. అప్పుడు ఆ గణపతి తన తొండంతో పరశురాముణ్ణి పైకెత్తి కింద పడేస్తాడు. పరశురామునికి కళ్ళు బైర్లు కమ్ముతాయి. ఆగ్రహించిన పరశురాముడు తన చేతిలో ఉన్న గండ్రగొడ్డలని గణపతిపై ప్రయోగించడంతో ఒక దంతం ఊడిపడుతుంది. ఆ చప్పుడుకు ఉలిక్కిపడ్డ పార్వతీ పరమేశ్వరులు శయన మందిరం నుంచి బయటకు వస్తారు. నెత్తురోడుతున్న బాల గణపతిని ఎత్తుకొని పార్వతి పరశురాముడిని మందలిస్తుంది. తన వల్ల జరిగిన అపరాధాన్ని మన్నింపమని ఆ పరశురాముడు కూడా వేడుకుంటాడు. అయితే అంతటితో ఆ యుద్ధం సమాప్తమైన గణపతి మాత్రం ఒక దంతం పోగొట్టుకొని ఏకదంతుడిగా మారిపోతాడు. ఇక మరో కథ కూడా ప్రచారంలో ఉంది. లోక కంటకునిగా పరిణమించిన మూషికుని సంహరించేందుకు తానే స్వయంగా దంతాన్ని విరిచి ఆ మూషికుడిపై అస్త్రంలా ప్రయోగిస్తాడు ఆ వినాయకుడు. ఆ సమయంలో మూషికుని భార్య ఆ పార్వతీదేవిని వేడుకోగా తన చేతి గాజును దంతానికి అడ్డుగా నిలిపి మూషికుణ్ణి కాపాడుతుంది. తప్పు తెలుసుకున్న మూషికుడు అప్పటి నుండి గణేశుని సేవకు అంకితమైపోతాడు. అయితే అప్పటికే ఏకదంతుడు ఒక దంతాన్ని విరిచేసి ఉంటాడు. ఆ విధంగా కూడా ఏకదంతుడు అయ్యాడు ఆ వినాయకుడు. ఇక వినాయకుడిని గణపతి అని పిలుస్తారు. గణ అనగా అంశం. గణాలకు అధిపతి కావున గణాధిపతి అయ్యాడు. అందుకే గణపతిగా పిలుస్తూ ఉంటారు. విశ్వంలో ఉన్న అన్ని అంశాలు 5 గణాలుగా విభజించబడినవి. ఎటువంటి అంశమైనా సరే వాటి గణాలకు నిర్దేశించబడి ఉంటుంది. ఈ గణాలు వినాయకుని నుండే జన్మిస్తాయి. అంతేకాకుండా పార్వతీదేవి నివాసాన్ని కాపు కాచేవారని కూడా గణాలుగా పరిగణించబడుతుంది. ఈ ద్వారా పాలకులు శివునితో కలిసి యుద్ధానికి వెళ్లిన సమయాన వినాయకుడు ద్వార పాలకునిగా ఉన్న కారణాన కూడా గణపతి అనే పేరు నిలిచిపోయిందనేది కథల సారాంశం. ఇక గజాననుడు అంటే కూడా ఆ వినాయకుడే. ఏనుగు తల ఉన్న కారణంగా గజాననుడిగా వినాయకుడు అవతరించాడు. ఇక ఎలుకని వాహనంగా ఎలా చేసుకున్నాడు అనే దానికి కూడా ఒక కథ ఉంది. అన్నదమ్ములైన వినాయకుడు కార్తికేయులలో అగ్రపూజ అర్హత గురించిన ప్రశ్న తలెత్తింది. విశ్వాన్ని చుట్టి ఎవరు ముందుగా వస్తే వారికి ఆది పూజ అర్హత ప్రసాదింపబడుతుంది అని నారదుడు నివేదించగా కార్తికేయుడు తన వాహనం మీద నెమలితో ఆధిరోహించి విశ్వ పర్యటనకు పూనుకున్నాడు. ఇది కార్తికేయునికి చాలా సున్నితమైన అంశం. కానీ వినాయకునికి ఎటువంటి వాహనం లేదు. ఆ సమయంలో నారద మునీంద్రుల సలహా మేరకు తల్లిదండ్రులే విశ్వమని గ్రహించిన వినాయకుడు వారి చుట్టూ ప్రదక్షిణలు చేయసాగుతాడు. తద్వారా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఎక్కడికి వెళ్ళినా సరే ఆ వినాయకుడు కనిపిస్తూనే ఉంటాడు. క్రమంగా ఓటమిని అంగీకరించిన కార్తికేయుడు ఆ వినాయకుడే అగ్రపూజకు అర్హుడని ఒప్పుకుంటాడు. అప్పటి నుండి ఆది పూజ వినాయకునికి చేయడం హిందూ మతంలో సాంప్రదాయంగా మారింది. ఇలా వాహనం లేక ఇబ్బందులకు గురైన వినాయకుడు మూషికాసురుని గెలిచిన తరువాత ఆ వాహనాన్ని ఎలుకలా మారేలా వరాన్ని ప్రసాదించాడు. ఇక మూషికాసురుని భార్య గొడుగుగా మారి వినాయకునికి తన వంతు సేవలను అందించింది. అందుచేతనే వినాయక చవితి నాడు ఛత్రమును అంటే మండపాన్ని ఖచ్చితంగా ఏర్పాటు చేస్తారు. ఇక వినాయకునికి పెళ్లి జరిగిందా అనేది కూడా చూసుకున్నట్లయితే వినాయకునికి 2 భార్యలు సిద్ధి బుద్ధి ఉన్నారని నమ్మకం. ఇక్కడ వినాయకునికి బుద్ధి శ్రేయస్సును సూచిస్తే సిద్ధి విజయాన్ని సూచిస్తుంది. వినాయకునికి 2 కొడుకులు కూడా ఉన్నారు, శుభ లభ అని. ఇక్కడ బుద్ధి సంతానమైన శుభుడు మంచికి పేరు ప్రఖ్యాతులకు చిహ్నంగా సూచించబడితే సిద్ధి కుమారుడైన లభుడు లాభానికి చిహ్నంగా ఉంటాడు. అందుచేతనే ఒక్క వినాయకుడిని పూజిస్తే అన్నింటా విజయాలు సొంతమవుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. తద్వారా ఇటువంటి కార్యక్రమాన్ని చేపట్టిన మొదట వినాయకుడిని పూజ చేయడం హిందువులకు ఆనవాయితీ. ఆ తర్వాత ఎటువంటి ఆటంకాలు లేకుండా పనులు పూర్తవుతాయని నమ్మకం. ఇక వినాయకుని గురించి మరో నిజం. అపరిపూర్ణ అవతారం నుండి పరిపూర్ణంగా మారిన ఏకైక దేవుడు ఈ వినాయకుడే. అది ఎలా అంటే స్నానమాచరించడానికి వెళ్ళిన పార్వతీదేవికి ద్వారం వద్ద కాపలా కాస్తున్న వినాయకుడు వచ్చిన పరమేశ్వరుడు తండ్రి అని తెలియక లోపలికి రానివాడు. అనేక సార్లు బ్రతిమలాడినా సరే ఫలితం లేని పక్షాన కోపోద్రిక్తుడైన పరమశివుడు ఆగ్రహావేశంతో అడ్డుకొని కొడుకన్న విషయాన్ని గ్రహింపక త్రిశూలంతో తలను నరికి 3వ కంటితో భస్మం కూడా చేసేస్తాడు. స్నానమాచరించి బయటకు వచ్చిన పార్వతికి విగత జీవుడే కనిపించిన వినాయకుడిని చూసి ఎంతో బాధతో కుమిలిపోయి ఆ పరమశివుడి
వినాయకుడిని నా కొడుకుని నాకివ్వమని వేడుకుంటుంది. ఆ తర్వాత ఉత్తర దిక్కున తలను వాల్చి పడుకున్న వారి తలను నరికి తీసుకురావాల్సిందిగా అనుచరులను పురమాయించగా శివుని ఆత్మలింగాన్ని మింగి భంగపడిన గజేంద్రుని తలను తీసుకువస్తారు. అయితే ఆ తలను వినాయకునికి సరిపోయేలా అమరుస్తాడు శివుడు. అయితే ఇక్కడే అసలు విషయం ఉంది. ఒక్క పార్వతీదేవి కళ్ళకు మాత్రం మునిపటిలా వినాయకుడు ఎలా ఉన్నాడో అలానే కనిపిస్తాడు. అలాగే వరమిచ్చాడు ఆ మహాశివుడు. ఇలా అసంపూర్ణంతో కూడిన ముఖాన్ని కలిగి ఉన్న వినాయకుడు తన భక్తుల విషయంలో అన్నింటా కష్టాలను తొలగించి సంపూర్ణతను కలిగి ఉండేలా చూసుకునే విధంగా శివుడి నుంచి వరం పొందాడు. ఇక వినాయకుడి గురించి తెలుసుకోవాల్సిన మరో నిజానికి వేదవ్యాసుడు చెబుతుండగా వినాయకుడు మహాభారతాన్ని రాస్తాడని భక్తుల నమ్మకం. కానీ వినాయకుడు ఒక నిబంధన మీద మాత్రమే భారతాన్ని రాయడానికి ఒప్పుకున్నాడు. ఒకసారి కలం పట్టి రచనకు పూనుకున్నాక మహాభారతం పూర్తయ్యే వరకు ఆపను. ఆ విధంగా మీరు ఎటువంటి అంతరాయం లేకుండా చెప్పవలసి ఉంటుంది అని ఒక కండిషన్ పెట్టడం జరిగింది. దానికి వ్యాసుడు బదులుగా నేను చెప్పిన ప్రతి విషయాన్ని అర్థం చేసుకున్న పిదపనే రాయవలసి ఉంటుందని కూడా సూచించాడు. ఇక మరో విశేషం ఏమిటంటే ఇండోనేషియా కరెన్సీ మీద మన వినాయకుడు ఉంటారు అని. నిజం. వినాయకుని ప్రతిమను 20,000 రూపాయ అంటే మన కరెన్సీలో రూపీ ఎలాగో ఇండోనేషియాలో రూపాయ ఈ నోటు మీద ముద్రించింది. ఇండోనేషియాలో సుమారుగా 4 మిలియన్ల హిందువులు ఉన్నారని అంచనా. అందుకే ఇండోనేషియాలో వినాయకుడిని కూడా కొలుస్తూ ఉంటారు. అతని యొక్క ప్రతిమను ఏకంగా కరెన్సీ మీదే ప్రింట్ చేశారు. ఇక బుద్ధుని మరణం తర్వాత కూడా బుద్ధిజం 2 రకాలుగా విడిపోయింది. ఒకటి హీనయానం అయితే మరోటి మహాయానం. హీనయానం ప్రకారం బుద్ధుడు ఒక మామూలు మనిషి అయితే మహాయానంలో బుద్ధుడు దేవునిగా కీర్తింపబడతాడు. ఈ మహాయానంలోని బౌద్ధులు బుద్ధుడి విగ్రహాన్నే కాకుండా గణేశుణ్ణి కూడా పూజిస్తూ ఉంటారు. ఇవే ఆ గణపతి యొక్క అతి కొద్ది నిజాలు. మరో వీడియో ద్వారా ఆ గణనాథుడి గురించి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ మళ్ళీ తెలుసుకుందాం.